అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే ఏపీలో ఘోర బస్సు ప్రమాదం, పరిస్థితి దారుణం, తీవ్ర దుఃఖంలో చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగలి కనుమ రహదారిలో బస్సు, 2 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక కనుమ రహదారిలో మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ అదుపు తప్పడంతో పక్క రోడ్లో ఎదురుగా వస్తున్న బస్సు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్తో పాటు 8 మంది మరణించారు. మరో 30 మంది గాయపడగా క్షతగాత్రులను పలమనేరు ఏరియా హాస్పిటల్కి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇక చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సహాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.